సాంస్కృతిక కార్యక్రమాలు కోల ఆటలతోటి ఎంతో వైభవపేతంగా ఈ యొక్క శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొని ఆ నీలకంఠేశ్వర స్వామి కృపకు పాత్రలవుతారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చినటువంటి నీలకంఠ సమాజ బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నీలకంఠ సమాజ బంధువులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇంత వైభవపేతంగా శ్రీ రామన్న పంతులు గారు శివ ఉపాసకులు, వారు శివపురాణంతో ఇంతసేపు మనల్ని ఎంతో ఆకట్టుకున్నటువంటి ఆ రామన్న పంతులు గారికి కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. మరి ఈ యొక్క కళ్యాణోత్సవానికి వారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి వారికి మా నీలకంఠ సమాజం తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి పురోహితులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. కొద్ది క్షణాల్లో మన యొక్క స్వామివారు రాబోతున్నారు కాబట్టి వారి చేతుల మీదుగా కళ్యాణ మహోత్సవాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. అందుకే వారికి రావడానికి మనం ఒక 5 నిమిషాలు పడుతుంది కాబట్టి దయచేసి ఈ 5 నిమిషాలు ఓపిక పడితే ఒక 10 నిమిషాల్లో యొక్క కళ్యాణ కార్యక్రమం పూర్తవుతుంది. దాని తర్వాత ఓడిబియ్య కార్యక్రమం ఉంటాయి. దానికి సంబంధించినటువంటి తలంబ్రాల కార్యక్రమం ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మనం అందరం తిలకించి తరించి ధన్యులం కావాలని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. దయచేసి ఈ యొక్క నూతన రథానికి సహకరించిన భక్తులందరికీ కూడా, పెద్దలకు, గౌరవీయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. దాదాపుగా 20 నుంచి 25 లక్షల వరకు ఆ యొక్క రథానికి వేయించడం జరిగింది.